కాదు. ఒకళ్ళు పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందుకని ఒక పూట తిని ఒక పూట తినకుండా ఉంటాం. మేము ఈ స్థాయి నుంచి వచ్చామండి, ఇలా ఉన్నామండి, తిండి లేదండి, 24 గంటలు కష్టపడ్డాం. పగలు ఒకళ్ళు నైట్ జాబ్ చేస్తే రెంట్ కట్టగలిగే వాళ్ళం. అందరు బజార్లో ఒకటి పుణ్యానికి ఎత్తుకొచ్చుకుంటారు డబ్బులు. మా సిస్టర్ వీడియో చూసిన చాలా బాధ అనిపించింది. బాధపడకండి, అర్థమైన ఎదవలి చూసుకోవడానికి 7 కొనలసా ఉన్నాడు. నా బాధ ఎందుకంటే ఇంత బాగా యాక్టింగ్ చేసే వ్యక్తికి ఒకటే మూవీ ఛాన్స్ రావడం. సిగ్గు, శరం, లజ్జ ఈ మూడిట్లలో ఏ మాత్రం ఉన్నా ఇటువంటి వీడియోలు చేయరు. మళ్ళా అర్థమైందా? నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? దాకా మహిళ, ఆదిపరాశక్తి ఇప్పుడు ఏకంగా శ్రీకృష్ణునితో పోల్చుకుంటారు. కంట్రోల్ ఎవరు చాలు, వాడు పాపాను వాడే వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. ఎవడిస్తున్నాడు మీకు ఈ స్క్రిప్ట్లు శ్రీకృష్ణునితో పోల్చుకోనికి? ఎవడిచ్చిండో మీకు ఐడియా గానీ చాలా గలీజ్. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? ఏదో చేసి పంపించకపోతే తర్వాత అడుక్కు తినాలి. ఏం సిస్టర్ ఇది? ఏమన్నా ఉండాలి. కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? మీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్న? కడుపుకు అన్నం తింటానావా, పిండి తింటానా? మళ్ళా అందరు ఏదో ట్రోలింగ్ చేస్తారు. ఎవరు ట్రోలింగ్ చేసింది? ట్రోలింగ్ ఎవరు చేసారు? మిమ్మల్ని క్వశ్చన్లు అడిగితే మీరు ఇంతవరకు సమాధానాలు చెప్పాయి. నిన్ను మోసం చేస్తే వస్తాయి పైసలు, కానీ మేము అట్లా చెయ్యం. ఏంది మా సొంటలంతా మేము కష్టపడి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. పుచ్చిపోయిన ఆపిల్స్, ప్రెగ్నెంట్ ఆపిల్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశారు. నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు, మీకు తెలియదే ఉంది. ఏం మాట్లాడుతున్నావు సిస్టర్? మ్యాటర్ చెప్పు అంటే అన్ని ఏందో చెప్తావు. అంటే అది ఈ తీసుకున్న పోరగాళ్ళందరూ మీకు పైసలు ఇచ్చినట్టు స్క్రీన్ షాట్స్, ఆ బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ తెగించారా? ఆఖరికి ఆ మహానటి లాయర్ మళ్ళా క్లోజింగ్ వర్డ్స్ ఏందో మీ కథ. జరంత ఫోకస్ చేసిందనుకో అన్ని బయటకు వస్తాయి. ఈ గలీజ్ వీడియోలు చేసడం బంద్ చేయరు. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని